ಅಗಸ್ತ್ಯ ನಮ್ಮ ಮಾತು ಕೇಳ್ತಾನ? ಅವನ್ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ? ಓವರ್ ಥಿಂಕ್ ಮಾಡಬೇಡ. ಮೊದಲು ಮನೆಯವ್ರನ್ನೆಲ್ಲ ಅವನು ಮದುವೆ ಬೇಡ ಅಂತ ಎದ್ದೋಗಕ್ಕೆ ರೆಡಿ ಇದ್ದ. ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ನಿನ್ನ ಮದುವೆಗೆ ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊ. ಕಾವೇರಿ, ನಿನ್ನ ಆಟ ಇವನ್ ತಿನ್ನಲ್ಲ ಕಣ. ಲವ್ ಇವನ್ ತಿಂದ್ರೆ ತಿನ್ಲಿ ಬಿಟ್ರೆ ಬಿಡ್ಲಿ. ಇರೋರು ನಿಜವಾದ ಅಗಸ್ತ್ಯ ಸರ್ ಅಲ್ಲ ಅಂತ ನಂಗೆ ಗೊತ್ತು. ಕೈ ಮುಗಿತಾರೆ. ಅಂಬಿಕಾ, ಸರಿಯಾಗಿ ಕೇಳಿಸ್ಕೊ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಜೊತೆಗಿರ್ಬೇಕು ಇಷ್ಟು ದಿವಸ. ಆದ್ರೆ ಈಗ ಈ ಮನೆಯವ್ರು ಎಲ್ರಿಗೂ ವಿಚಾರ ಗೊತ್ತಾಗಿದೆ. ಅವಳಿಡೋ ಪ್ರತಿ ಹೆಜ್ಜೆನಲ್ಲೂ ನೀನ್ ಅವಳಿಗೆ ಸಪೋರ್ಟ್. ಏನು ಅನ್ಸ್ತಾ ಇಲ್ವಾ? ಹೊಳ್ಳಿ ಗಮಾರ್ಗಳೆಲ್ಲ ಬಂದು ಈ ಮನೆ ಆಗಿದೆ ನಿನಗೆ. ಸೊ ನಿಷ್ಕಲ್ಮಶವಾಗಿರುತ್ತೆ. ನೀನು ಈ ಮನೆ ಹಿರಿ ಸೊಸೆ ಕಣೆ. ವಿಚಾರದಲ್ಲೂ ಹುಳು ಕುಡ್ಕೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಡ ಕಣೆ. ಒಳ್ಳೇದಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾರೋ ಏನೋ ಹೇಳ್ತಾರೆ ಅಂತ ತಲೆ ಕೆಡ. ಧೈರ್ಯವಾಗಿ ಎದ್ದು ನಿಲ್ಲಬೇಕು. ನಿಮ್ಮ ಮಾತನ್ನ ನಾನು ಯಾವತ್ತೂ ಮರೆಯೋದಿಲ್ಲ. ಒಳ್ಳೇದಾಗ್ಲಮ್ಮ. ಹಾಗೆ ನೀನೇನಾದ್ರೂ ನೇತ್ರನ್ನು ನಡೆಸ್ಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. ನೀನು ಇವಳಿಗೇನ ಈ ವಿಚಾರ ಅಮ್ಮನವ್ರಿಗೂ ಏನಾದ್ರೂ ಹೋದ್ರೆ ಹಾಗೆ ಮಾತಾಡುತ್ತೆ. ಅವಳ ಪರವಾಗಿ ನಾನು ನಿನ್ನಲ್ಲಿ ಕ್ಷಮೆ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ. ದೇವ್ರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ನಾನು ಸೀರೆ ನೆರಿಗೆ ಹೊಂಟಾಟ ಮಾಡದೆ ನಿದ್ದೆನೆ ಬರದೆ ಪ್ರೀತಿಲಿಗಿಲ್ಲ ಅಂಗೈಗೂ ಗೋರಂಡಿಯವಾಡುವ ನಿನ ಕಡೆ ಕಣ್ಣಿಟ್ಟನು ತುಟಿಯುವ ಧೈರ್ಯನ ಹೇಳುವ ಮಾತು ಮಾತು ಸುಮ್ಮನೆ ಸುಮ್ಮನೆ ಇದ್ದೆ ಪ್ರೀತಿ ಅಂದ್ರೆ ನಂಬಿಕೆ ಹೃದಯಮ್ಮ ಆಗುತ್ತ ಬಾಳಮ್ಮ ಅಂಗೈ ಆದ್ರೆ ನಿನ್ನ ಹತ್ರ ಹೇಳ್ಕೋಬಹುದು. ಇಷ್ಟ ಕೊಡ್ಬೇಡಪ್ಪ, ಅವ್ರು ಸುಖವಾಗಿರಕ್ ಮಾಡಪ್ಪ ಅಂತಂದೆ. ಯಾರಿದ್ದಾರೆ ಒಂದು ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಈ ಎಲ್ಲ ಗೊಂದಲ ತೀರ್ಘ ಸುಮಂಗಲಿ
ಆ ಎಲ್ಲಮ್ಮ ತಾಯಿಗೆ ಎಲ್ಲಾ ಗೊತ್ತಿರುತ್ತೆ. ದಾರಿ ತೋರ್ಸ್. ನೋಡವ, ಆ ತಾಯಿನ ಶುದ್ಧ ಮನಸ್ಸಿನಾಗ ಬೇಡ್ಕೊಂಡ್ರೆ ಏನು ಸಿಗಲಾರ್ದ ಜಾಗದಾಗ ನಿನ್ನ ಜೀವನದ ಅಮೂಲ್ಯ ರತ್ನ. ಕಾವೇರಿ, ನಿನಗ್ ಬೇಕಾಗಿದ್ದನ್ನು ಹುಡುಕು. ದೀಪದ ಕಿಡಿನೇ ತುಸು ಹೊತ್ತು ಬಿಟ್ಟು ಈ ತಾಯಿ ನನ್ನ ನಾರಿಗೆ ಮೇಲೆ ಆಡ್ಸಿದ ಎಲ್ಲ ಒಳ್ಳೇದಾಗತ್ತೆ. ಉದೋ 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 ಪರಶುರಾಮ ನಿನ್ನ ನಾಲ್ಕು ಅಡಗಿರ್ಬೋದು. ಹಲೋ, హీరాదేవి వయస్సు 80 సంవత్సరాలు. అక్షరం కూడా రాదు. కెమెరా సినిమా చూడలేదు. ఇక నటనకి ఆస్కారం ఇక్కడ. అందుకే జీవించింది. ప్రశంసల్ని అందుకుంటుంది. ఇక ఐరోపాలోని ఎస్టోలోనియా ఈరోజు జరగనున్న ప్రతిష్టాత్మక టాలెంట్ బ్లాక్ నైట్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి హాజరు కానుంది. అది తనకెంతో ఇష్టమైన తోడుని విడిచి తొలిసారిగా ఊరు దాటింది. ఇంతకీ ఆ తోడు ఎవరో తెలుసా? ఒక గేద. అసలు సంగతి ఏమిటంటే హిమాలయ సామానుల్లోని కొండలో గ్రామాల్లో ప్రజలు వలస వెళ్ళిపోయేవారు. చాలా వరకు దయాలు గ్రామాలుగా మారాయి. అలాంటి ఓ ఊరే ఉత్తరాఖండ్లోని గడ్డీర్. అక్కడ ఒంటరిగా జీవిస్తుంది హీరాదేవి. తాను సాకే గేదె అంటే ఆమెకు ప్రాణం. అందుకే కోడలు కూతురు రమ్మన్న ఇక ఊరిని ఆ గేదెని విడిచి వెళ్ళలేదు. ఆమె మనుషులు లేకున్నా ఒక నిర్జీన ప్రాంతంలో ఒంటరిగానే జీవిస్తుంది. రచయిత, దర్శకుడు, నిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత వినోద్ ఖారీ యూన్సివారి అనే గోస్ట్ విలేజ్ చావు కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధ జంట. వాళ్ళ మధ్య ఉన్న అంతులేని ప్రేమ గురించి ఓ స్నేహితుడు చెప్పగా విని కదిలిపోయారు. ఆ యథార్థ ప్రేమ కథను అంతే వాస్తవికంగా తెరకెక్కించారు అనుకున్నారు. అందుకే ఆమె అలా జీవిస్తున్న హీరాదేవిని ఎంచుకున్నారు. ఎంతో ఒప్పించగా ఒప్పుకుంది. ఆమె నటించిన ఆ హిందీ సినిమానే ఫైర్. మన దేశంలో నుంచి బాక్స్ నైట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వరల్డ్ ప్రీమియర్ని అధికారికంగా ఎంపికైన ఏకైక సినిమా. ఇప్పుడు కూడా ఆమె తన గేదెను వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కూతురు దాన్ని చూసుకుంటానని చెప్పాకే ప్రయాణమైందట. వెళ్ళిన కొండ గ్రామాలు, అక్కడ జీవించే ఒంటరి వృద్ధుల పరిస్థితి అద్దం పట్టే ఫైర్ పరువుల్ని కంటతడి పెట్టిస్తే పుట్టినూరి పెంచుకుంటున్న గేదెను వదలలేని హీరా దేవి ప్రేమ సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇక సాయం కోరుతుంది. మెడికల్ డివైన్ల తయారీ రంగంలో అడుగు పెట్టాలనుకున్నప్పుడు 4 ఏళ్ళు పరిశోధనకే కేటాయించారు. ఇక మేం ప్రారంభించే నాటికి వాటికి సంబంధించిన సరైన గైడ్లైన్స్ కూడా లేవు. ఆయన అంతర్జాతీయ ప్రమాణాలతో చేసి ISO సర్టిఫికేషన్ని అందుకున్నాం. తాజాగా విదేశీ మార్కెట్లో వెళ్తున్నాం. మా స్ఫూర్తికి ఎంతోమంది ఈ రంగంలో వచ్చారు. మన సంస్థ అందించే సేవలపై స్పష్టత ఉండాలి. తొలి రోజుల్లో ఫలితం ఆశించకుండా పనిచేయగలగాలి. సాయం చేసే సంస్థ బోలెడు. మాకు మార్కెట్ పరిజ్ఞానాన్ని సంబంధించి టీహాబ్, వీహాబ్, CCMBలు మెంటరింగ్ సాయపడింది. ఫ్యాషన్ సరైన టీం ఉంటే వ్యాపార ప్రయాణం సరిగ్గా సాగుతుంది. ఇక మహిళలు వ్యాపారంలోకి వచ్చినప్పుడు చేయగలిగే అన్న సందేహం సాధారణమే. పెట్టుబడికి వచ్చేసరికి 100లో తిరస్కరణలు రావచ్చు. నా వరకు 200 వీడియోలు కార్పొరేట్స్లో పాల్గొన్నట్టు. నిజానికి నాకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. వ్యాపారంలోకి దిగాక రిలయన్స్ సంస్థ నుంచి అవకాశం వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలియదు. అప్పుడు నేను ఎంచుకున్న ఎదుటి వ్యక్తి పెట్టుబడి పెట్టాలనుకుంటే వాళ్ళని ఒప్పించగలగాలి.